నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2వ తారీఖు ఫిబ్రవరి 2025 ఆదివారం నాడు వసంత పంచమి సరస్వతి పూజ విద్యార్థులకు తరువాత అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. విద్యార్థులకు ప్రత్యేకించి మరి శుభాకాంక్షలు. ఈరోజు తప్పనిసరిగా మీరు అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే మీ జాతకంలో కానీ మీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు విద్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే కనుక అవి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఇంకా పంచాంగంలోకి వెళ్ళినట్టయితే కనుక శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:08 వరకు. ఈ రోజు తిథి చవితి ఉదయం 9:15 నుండి తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 12:44 వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. అయితే వర్జం చూసినట్టయితే ఉదయం 11:29 వరకు, అక్కడ నుంచి 12:58 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:37 నుంచి సాయంత్రం 5:23 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:43 నుంచి సాయంత్రం 6:08 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 6:03 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:23 నుంచి రాత్రి 9:52 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. ఫిబ్రవరి 2, 2025 12 రాసుల యొక్క దిన ఫలితాలతో పాటు వారి వారి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహస్థితులతో పాటు పరిహారాలు, సూచనలు, ఫలితాలు మనం పరిశీలిద్దాము. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను, శని మరియు వక్రగతిలో ఉండే గురుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితుల ప్రభావంతో 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఇందులో ఉండే విద్యార్థుల కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో శ్రద్ధ పెట్టాలి, లేకపోయినట్టయితే కనుక ఫలితాలు వచ్చే అవకాశం గోచరించట్లేదు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క ప్రశంస పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటలు చక్కగా మెరుగుపడతాయి, లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక చక్కని సమయము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి సుదూర మార్కెట్ నుంచి మంచి లాభాలు పొందే అవకాశము గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం వాళ్ళకి చూసినట్టయితే కనుక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు మీరు ప్రణాళికలు వేసుకోండి. దానికి తగినట్టుగా ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఒకంత అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. మానసిక అశాంతికి ఆందోళనకి గురయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు: మంగళవారం నాడు హనుమంతుడి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయడంతో పాటు స్వామివారికి 5 అరటిపళ్లను నివేదన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే మీ యొక్క కృషికి తగిన ఫలితాన్ని ఈ రోజు మీరు పొందబోతున్నారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యవసాయదారులకు పంటలకు సరియైన ధర లభించడంతో పాటుగా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ వ్యాపార విస్తరణకు ఇది చాలా అనువైన సమయం కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోకండి. పారిశ్రామికవేత్తలకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనువైన సమయము. అది లాభాల బాట పట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి
కొత్త పెట్టుబడులకు గాని విస్తరణకు గాని ఇది చాలా చక్కని సమయము. దాని తగిన ప్రణాళికలు వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి, చేజార్చుకోకండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకు గుర్తింపుతో పాటు మంచి అవకాశాలు వస్తాయి, పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి మీ యొక్క కార్యకలాపాలు గాని మీ ప్రణాళికలు గాని ప్రజలకు నచ్చి అధిష్టానంలో పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కనబడుతోంది. తరువాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలు చేసే అవకాశము గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కాలభైరవాష్టకం తప్పనిసరిగా పఠించండి. కాలభైరవుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే గణిత సాంకేతిక రంగాలలో ఉన్న విద్యార్థులకు మంచి అవకాశాలతో పాటు సక్సెస్ సాధించే అవకాశము, ర్యాంకులు తెచ్చుకునే అవకాశము, విజయ సూచనలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు కనబడుతుంది, శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులకు మీ యొక్క పంటల నిర్వహణలో చాలా జాగ్రత్తలు, మెళకువలు పాటించాలి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనువైన కాలము. వాణిజ్యపరంగా చూసినట్టయితే మార్కెట్ పరిస్థితులు అంత లాభదాయకంగా, కొన్ని వాణిజ్యపరంగా అంత లాభదాయకంగా లేవు. కొంతమందికి లాభదాయకంగాను విపరీతంగా లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. అంటే ఇక్కడ మిశ్రమ ఫలితాలు డిపెండ్స్ ఆన్ మీ ప్రోడక్ట్స్ మీద అన్నమాట. తరువాత పారిశ్రామిక పరంగా చూసినట్టయితే మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. పారిశ్రామిక విస్తరణకు ఈ రోజు చక్కని అవకాశము. ఐటీ రంగంలో వాళ్ళకి చూసినట్టయితే కనుక మీ యొక్క నైపుణ్యానికి సరి అయిన గుర్తింపు లభిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు దక్కుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటల మీద ప్రజలకి మంచి ప్రభావం ఏర్పడి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించిన శ్రమను తగ్గించుకోండి. తలనొప్పి, హృదయ సంబంధిత, మోకాళ్ళకు సంబంధిత కొన్ని రుగ్మతలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కాలభైరవుడిని దర్శించడంతో పాటుగా గణేశుణ్ణి కూడా మీ ఒక సమస్యలు చెప్పుకోవడం కానీ చేసి ఆలయ దర్శనం చేసి గరికమాలను కనుక ఇచ్చినట్టయితే ఇటు ఆరోగ్యపరంగాను మీ సమస్యల పరంగాను కూడా స్వామివారి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే కృషి చేస్తేనే తప్ప మీకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎలా కృషి చేయాలి, ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి, మీ చదువు మీదే శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు పదోన్నతులకు మంచి అవకాశము, సరి అయిన సమయము. వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి సమయము. వ్యవసాయదారులకు పంటల్లో లాభాలు పెరిగే అవకాశం కనబడుతుంది. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క వాణిజ్యపరంగా ఏవైనా విస్తరణ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఈ రోజు చక్కని సమయము. పారిశ్రామిక పరంగా చూస్తున్నట్టయితే నూతన అంటే వ్యాపార మార్గాలు, నూతన ఉత్పత్తి మార్గాలు, అంటే కొత్త కొత్త టెక్నిక్స్, స్కిల్స్ కనుక మీరు ఇక్కడ ప్రవేశపెట్టినట్టయితే కనుక ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మీకు మంచి అవకాశాలు వచ్చేటట్టుగాను, లాభాలు వచ్చేటట్టుగాను కనబడుతోంది. కాబట్టి మీరు దాన్ని సర్వే చేయండి, వెతకండి, వెతికి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే మీ యొక్క కృషి ఫలించి మంచి ఆఫర్స్ వస్తాయి. మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యడంతో పాటు మీ యజమానుల యొక్క మెప్పును, తద్వారా ఆర్థిక పరమైన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అశాంతి, అలజడి కనపడుతోంది. దానికి తగిన శ్రద్ధ తీసుకోండి. మీ యొక్క ఆహారపు అలవాట్లు, దానితో పాటుగా వ్యవహారంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. లైఫ్ స్టైల్ని కొంచెం మార్పు చేర్పులు చేసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు శివుణ్ణి పూజించండి. శివుడు యొక్క అభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా
ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు కృషి చేస్తేనే తప్ప మంచి ఫలితాలు సాధించలేని పరిస్థితి. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు ఉన్నతాధికారుల గుర్తింపు, మెప్పు, ప్యాకేజీ పెరగడము, శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ ఈ రోజు మీకు జరుగుతాయి. వ్యవసాయదారులకు మంచి వర్షం వల్ల పంటలు మెరుగైన రీతిలో ఫలితాలు ఇస్తాయి. తద్వారా మీకు లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అంటే కనుక ఈ రోజు మంచి రోజు, మీరు వృధా చేసుకోకండి. వాణిజ్యపరంగా చూస్తున్నట్టయితే కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అంటే ఏవైతే మీరు ప్రణాళికలు వేసుకుంటారో ఆ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సక్సెస్ సాధిస్తాయి కాబట్టి సక్సెస్ ఇస్తాయి. తద్వారా మీ యొక్క ప్రోడక్ట్స్ కి మంచి గిరాకీ, రేటు, లాభాలు పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామికవేత్తలకు మీ యొక్క ప్రాజెక్ట్స్ లో కొత్త మార్గాలు అన్వేషించండి. నూతన అంటే కొత్త కొత్త టెక్నిక్స్, టెక్నాలజీ పరంగాను ఇలాగా ఏదైతే మీరు సాంకేతికంగా మీరు కొత్త మార్గాలను అన్వేషించండి. దానికి తగ్గట్టుగా ఏదైతే చేయాలనుకుంటే ఎలా చేస్తే బాగుంటుంది అని మీ యొక్క మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో సంప్రదింపులు జరిపి కీలకమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోండి. అది మీకు ఉత్తర మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలతో పాటు మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రసంగాలు ప్రజల దృష్టిని మీ వైపుకు మళ్లించేలాగా చేస్తాయి. ఆరోగ్యపరంగా శారీరక శ్రమ తగ్గించండి. ఆహారంలో మార్పు చేర్పులు తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అన్ని రకాలుగా సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము రవిగ్రహానికి సంబంధించి సూర్యుడికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయంలో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, హోమం చేయించుకోవడం కానీ, లేదా దాన ధర్మాలు ఇచ్చుకున్న అంటే గోధుమలు కానీ, ఇలాంటి కందులు కానీ ఇలాంటివి ఏమైనా దానాలు ఇచ్చుకోవాలంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు వినండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. సక్సెస్ సాధిస్తారు. మంచి సంతోషంగా మీరు ఈ రోజు ఉండబోతున్నారు. కానీ కొంతమంది మాత్రము విద్యను మినహాయించి మిగతా వాటి మీద దృష్టి పెట్టి కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది మాని ఈ చదువు పట్ల శ్రద్ధలు పెట్టుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రాజెక్టులో, మీ యొక్క పనిలో కొత్త కొత్త డెవలప్మెంట్స్ ని తీసుకురండి. మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంట అనుకూలంగా ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు వ్యవసాయ దిగుబడి కూడా ఎక్కువగా దిగుబడి వచ్చి మంచి రేటు పలికే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనువైన సమయము. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు సక్సెస్ అవుతాయి. కాబట్టి భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. పారిశ్రామిక రంగంగా ఉన్న వాళ్ళని చూస్తే కనుక మీ యొక్క ఉత్పత్తిలో అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ ని వేగవంతం చేసుకోండి. స్లోగా ఏదో అన్నట్టుగా కాకుండా ఆ ప్రోడక్ట్స్ ని ఫాస్ట్ గా కనుక మీరు మార్కెట్లోకి తీసుకురాగలిగితే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్రజల యొక్క టేస్ట్ని బట్టి కూడా మీ ప్రోడక్ట్స్ కి మంచి గిరాకీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మంచి కీలకమైన హోదాలు మీరు నిర్వహిస్తారు. మీ పట్ల ప్రజలకు గౌరవం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు, తీవ్రమైన అనారోగ్య సూచనలు, కొంతమందికి బీపీ, షుగర్లు పెరగడంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా ఆరోగ్యం పట్ల సూచనలు కనపడుతున్నాయి. తప్పనిసరిగా ఎవరికైతే తీవ్రమైన రుగ్మతలు ఉన్నాయో వారు ఈ రోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన క్షణాలతో పాటు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది. బంధుమిత్రులు వస్తారు. శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించడంతో పాటు స్వామివారికి 5 గరికమాలలు కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క కృషే మీకు విజయాన్ని తెప్పించి పెడుతుంది. విదేశాలకు వెళ్లాలన్నా ఈ రోజు చక్కని రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కొంతమందికి ఏరియర్స్ లభిస్తాయి. కొంతమందికి ప్యాకేజీ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటల యొక్క ధరలు ఆశాజనకంగా ఉంటాయి. విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడతాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీకు పెట్టుబడులకు, విస్తరణకు ఇది చక్కని సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే కొత్త మార్కెట్ అవకాశాలను మీరు ప్రయత్నం చేయండి. పారిశ్రామిక పరంగా చూసినట్టయితే మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ప్లానింగ్స్ సక్సెస్ అవుతాయి. కాబట్టి దాని మీదే దృష్టి పెట్టి ఎలా చేయాలి అనేది మీరు ఎగ్జిక్యూట్ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో మీ ప్రాజెక్టులకి మంచి అవకాశము, విజయవంతం అవ్వడము, కొత్త కొత్త అవకాశాలు మీకు రావడము జరుగుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది అప్పులు బారి పడే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంత ఈ రోజు అనుకూలమైన లేని పరిస్థితి కాబట్టి మీరు ఏమీ చేయకుండా స్తబ్దుగా ఊరుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీ యొక్క ఆహారపు అలవాట్లు శ్రద్ధ పెట్టడంతో పాటు మార్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఉత్తర అనారోగ్య బారిన పడే అవకాశము కలగదు. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి వెడతారు, శుభవార్తలు వింటారు. ఆస్తి పరంగా అంటే మీకు దాయాదుల దగ్గర నుంచి కానీ లేదా అంటే ఆకస్మికంగా ధనలాభముతో పాటు ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి. అది ఇంట్లో కానీ లేదా అంటే మీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే చేసుకున్నట్టయితే కనుక మరింత ధనానికి సంబంధించి వృద్ధి అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త విషయాల మీద శ్రద్ధ పెట్టినట్టయితే విజయాలు సాధిస్తారు. కొత్త విషయాలు అంటే వేరే విషయాలు కాదు, మీ యొక్క చదువుకు సంబంధించిన విషయాలు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. ఇతరత్రా వ్యాపకాలు, ఇతరత్రా పనులు, ఇతరత్రా మీద దృష్టి పెట్టినట్టయితే కనుక మొదలకే మోసం వచ్చి అపజయాలు పాలవుతారు. కాబట్టి మీరు ఏం చదువుతున్నారో దాని మీద మాత్రమే దృష్టి పెట్టమని చెప్పదగిన సూచన. అయితే ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము జరుగుతుంది. వ్యవసాయదారులకు పంటల ఉత్పత్తి మెరుగవుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెరిగి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే మార్కెట్ అవకాశాలు మీకు విస్తరణకు గురి అవుతాయి, అంటే ఎక్కువగా విస్తరిస్తాయి అన్నమాట. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం మెరుగైన రీతిలో, అధికమైన రీతిలో పెరిగే అవకాశం కనబడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి నూతన టెక్నాలజీ ప్రాజెక్టుల మీద మీరు శ్రద్ధ పెట్టండి, నేర్చుకునేందుకు ఉత్సాహం చూపించండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ప్రశంసలతో పాటు పారితోషికం కూడా పెరుగుతుంది, అవకాశాలు కూడా వస్తాయి. ఆ రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ పట్ల ప్రజలకి ఆదరణ పెరుగుతుంది. వారి మనసులో మీరు సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. ఆరోగ్యం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలే కదా, చిన్న చిన్న రుగ్మతలే కదా, చిన్న చిన్న సమస్యలే కదా అనుకుంటారు. అవి ఒకప్పుడు తీవ్రమైన రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆహారం పట్ల నియమబద్ధత ఆచరించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు ఈ రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి, పూజలు చేయించుకోండి, అభిషేకాలు చేయించుకోండి. ఏవైనా సమస్యలు సంతానపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా అంటే వివాహ సంబంధంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పరిహారాలు చాలా విశిష్టమైనవి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీరు శ్రమతోనే ఫలితాలు సాధిస్తారు తప్ప ఏదో ఆకతాయిగా ఉంటే మాత్రం ఫలితాలు సాధించే అవకాశం లేదు. కొంతమందికి విదేశాలు వెళ్లే అవకాశాన్ని కూడా కోల్పోయే పరిస్థితి మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల, మీ యొక్క రెక్లెస్ తనం వల్ల, ఉదాసీనతం వల్ల మీ అంతట మీరే ఇలాంటి అవకాశాలు కోల్పోతున్నారు. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలు విజయవంతం అవుతాయి. వ్యవసాయదారులకు పంటల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల మీద లాభాలు పొందుతారు. విస్తరణకు ఇది అనువైన సమయము. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే కొత్త మార్కెట్ల వల్ల లాభాలు వస్తాయి. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి.
పారిశ్రామికంగా చూసినట్టయితే మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. కొత్త కొత్త టెక్నాలజీని కనుక మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే అంటే టెక్నికల్‌గా కావచ్చు, యంత్రాల పరంగా కావచ్చు, కొత్తవి మీరు అన్వేషించి ఆ ప్రణాళికలు వేసుకోండి. ఉత్తరోత్తర మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకుంటాము, విస్తరణ చేసుకుంటాము అంటే కనుక ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో కొత్త కొత్త అవకాశాలు పొందుతారు. కొంతమంది కంపెనీలు మారే పరిస్థితి గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమల వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అంతగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అంతగా చెప్పుకోదగిన విశేషమైన ఫలితాలు ఏమీ లేవు. సామాన్యంగానే ఉంటుంది. ఆరోగ్యం చూసినట్టయితే ఆ అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సానుకూలంగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది దంపతుల మధ్య. కుటుంబంలో బంధుమిత్రుల రాకపోకల వల్ల సంతోషము, విహారయాత్రలు పెడతారు. చాలా ఆనందంగా ఈ రోజు గడుపుతారు. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ రోజు కూడా దత్తాత్రేయుణ్ణి స్మరించండి. స్వామివారి కథలు వినండి. స్వామివారి అష్టోత్తరాన్ని నోటితో పఠించండి లేదా వినండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు శ్రద్ధ పెడితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు హై ఎండ్ ప్యాకేజ్ వస్తుంది. కొంతమంది ఉద్యోగాలు మారే పరిస్థితి, కొంతమంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ కావచ్చు. అలాంటి పరిస్థితి గోచరిస్తోంది. శుభవార్తలు వినే అవకాశము మీ రంగాల్లో గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటలు లాభాల బాటన పడతాయి. అధికమైన లాభాలు వస్తాయి. పంటల ఉత్పత్తులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలంటే కనుక ఈ రోజు అత్యంత శుభదినము. మీరు ఆ ప్రయత్నం చేయండి. పెట్టుబడులు కూడా పెట్టండి. వ్యాపార విస్తరణకు కూడా ఈ రోజు అనుకూలమైన రోజు. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మార్కెట్ అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. వాణిజ్యపరంగా కూడా అంత పెద్దగా బావులేదు కాబట్టి ఎటువంటి పెట్టుబడుల ప్రయత్నం కానీ కొత్త ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి కనబడుతోంది. అది కూడా మీ నెగ్లిజెన్స్ అనుకోండి, లేదా రెక్లెస్ అంటారు కదా, అట్లాగా మీరు క్యాజువల్ గా చేసిన, ఒకప్పుడు క్యాజువల్ గా చేసి ఇప్పుడు శ్రద్ధ పెడతాను అంటే కనుక దా ఇంపాక్ట్ ఇప్పుడు మీ ఉద్యోగాల మీద పడే అవకాశం ఉంది. తదుపరి అయినా సరే జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి సానుకూలంగా ఉంది, మరి కొంతమందికి నిరాశ కలిగిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో సమస్యలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి. కుటుంబ వాతావరణం, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని వెచ్చిస్తారు. దానికోసం అప్పులు చేసే పరిస్థితి కూడా కనబడుతోంది. అయినప్పటికీ ఆనందకరంగా ఉంటుంది. బంధుమిత్రులు వచ్చిపోతుంటారు. దంపతుల మధ్య అనుకూలత కనబడుతుంది. విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడి దర్శనం చేసుకోండి. ఇది చాలా సింపుల్ రెమెడీ. శనేశ్వరుడికి సంబంధించిన పూజలు కానీ దానాలు కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. వ్యవసాయదారులకు పంటలకు మంచి ధరలు పలుకుతాయి. వ్యాపారస్తులకు విస్తరణకు ఇది చాలా అనువైన సమయము. వాణిజ్యపరంగా మార్కెట్లో లాభాలు పొందుతారు. పారిశ్రామికంగా మీ యొక్క ప్రణాళికలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి మీ యొక్క స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటేనే తప్ప మీరు ఉద్యోగంలో ఇమడలేని పరిస్థితి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడమే సరైన నిర్ణయంగా చెప్పబడింది. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి తీరిపోయి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశంతో పాటుగా బంధుమిత్రుల్లో మీ పేరు మంచిగా ఉండే అవకాశం. గతంలో మీరు ఏదైనా తప్పిదాలు చేసి ఉన్నా, పొరపాట్లు తెలిసి గాని తెలియక గాని ఎవరైనా ప్రోద్బలం చేసి మీ కుటుంబానికి గాని, మీ భార్యకు గాని, లేదా మీ భర్తకు గాని ఎటువంటి తప్పిదాలు చేసినా కానీ దాని పర్యవసానం మీరు గతంలోనే అనుభవించేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని జాగ్రత్తలు పాటించి సమన్వయ ధోరణిలో కనుక మీరు మెలిగినట్టయితే ఉత్తరోత్తర మంచి అవకాశాలు, అంటే మంచి
మార్గంలో వెళ్లే అవకాశాలతో పాటుగా కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయ సందర్శనం చేసి శనివారం రోజు కానీ ఈ రోజు కానీ తప్పనిసరిగా స్వామివారికి దానం కానీ లేదా ప్రదక్షిణలు కానీ లేదా నువ్వులకు సంబంధించినటువంటి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క కృషి వల్ల విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు మీ పనితీరు మెరుగవుతుంది. తద్వారా గుర్తింపును పొందుతారు. శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులకు పంటల ఉత్పత్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టుకోండి. వాణిజ్య రంగంలో చూసినట్టయితే మార్కెట్ పరిజ్ఞానాన్ని, గతంలో మీకున్న ఆ మార్కెటింగ్ స్కిల్స్, దాని నాలెడ్జ్ మీకు ఈ రోజు ఉపయోగపడుతుంది. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే ఉత్పత్తి సామర్థ్యానికి పెంచేందుకు తగిన ప్రణాళికలు వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి, మరికొంతమందికి అవకాశాలు దక్కించుకునే పరిస్థితి గోచరిస్తోంది. ఎవరు ఏమిటి అనేది మీరు జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమకు గౌరవం దక్కుతుంది. పారితోషికాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు ప్రజల యొక్క మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తప్పనిసరిగా తగ్గించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికోసం అన్నట్టు కొంత ధనాన్ని కూడా వెచ్చించే ప్రయత్నం చేస్తారు. అది సానుకూలంగానే ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏ పనికైనా మీరు వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ రోజు అంటే ప్రత్యేకించి గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను పేదవాళ్లకు కానీ, గుళ్ళో పంతులు గారికి కానీ దానంగా ఇచ్చినట్టయితే, పేద బ్రాహ్మడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహానికి సంబంధించినటువంటి విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.